హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కుండ బిర్యానీ. కుండ బిర్యానీ అంటే చికెన్ సపరేట్గా, రైస్ సపరేట్గా కొంచెం దమ్మిచ్చేసి అలా చేస్తూ ఉంటారండి. బట్ ఇది అలా కాదు, రియల్ కుండ బిర్యానీ రెసిపీ అన్నమాట. సూపర్ టేస్టీ డిలీషియస్ కుండ బిర్యానీ ఆర్ పులావ్ ఏదైనా టేస్ట్ మాత్రం అమోఘంగా వస్తుందండి. ఓవర్ ఫ్లేవర్ లేకుండా, ఘాటైన మసాలాలు లేకుండా మైల్డ్గా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి రైస్ ఎంత పలుకులుగా ఉందో, పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అయితే ఈ టేస్టీ అయిన బిర్యానీ స్పెషల్ డేస్కి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరైతే ఆలస్యం చేయకుండా ఈ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. ఈ గ్లాసు 2 గ్లాసెస్ అన్నమాట. ఈ రైస్లో వాటర్ పోసేసి 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని నిండుగా నీళ్లు పోసేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఈ సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని చక్కగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని అన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. లవంగ, చెక్క, యాలుక్కాయలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్ పువ్వు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. జీడిపప్పును కూడా ఒక 10-15 తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. అప్పుడు ముక్క అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఈ కుండలోనండి మనం కుండ బిర్యానీ చేసేది. దాన్ని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టి అందులో 2-3 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నూనె కూడా వేసుకున్నాను ఇప్పుడు అందులో. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా, లేకపోతే మొత్తం నూనెతోనే చేసేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది ఈ విధంగా మీడియంలో పెట్టుకొని స్పైసెస్ అన్నీ చక్కగా వేగే విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిదిమేసి వేస్తే మంచిగా గోల్డెన్ షేడ్లో వస్తాయి. ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, 4-5 జీడిపప్పులు వేసి పేస్ట్ చేసుకున్నాను. దాది 2 స్పూన్స్ వేసుకోవాలి. అది వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని అడుగంటకుండా చక్కగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసి ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కుండ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే కుండ అనేది హై ఫ్లేమ్లో పెడితే కొంచెం పగిలిపోద్ది. కొంచెం చూసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం లేట్ అయినా కానీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మసాలా మొత్తం పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేసాను. నేను కల్లుప్పు వేసానండి. కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కి చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేసేస్తే చక్కగా మగ్గుతుంది. ఈలోపు అందులో చేసుకునే మసాలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో నేను ఒక 1/2 స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం లవంగ, 2 యాలుక్కాయలు వేసి కచ్చాపచ్చాగా చిన్న రోట్లో దంచుకున్నానండి ఫ్రెష్గా. ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే మసాలాస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు దంచి చేసుకుంటే కుండ బిర్యానీ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా ఈ విధంగా చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇది వేయటం వల్ల ఈ కుండ బిర్యానీ రెసిపీకి టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా జ్యూసీగా, చాలా టెండర్గా వస్తుంది. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈలోపు పక్కన వాటర్ పెట్టుకోవాలండి. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసెస్కి 2.5 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది. ముందుగానే కాగబెట్టుకొని వేసుకుంటే ఇది ముక్క అనేది గట్టి పడకుండా చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసి చక్కగా కలుపుకొని ముందుగానే ఇలా కాగబెట్టుకున్న నీళ్ళు కూడా అందులో వేసేసి చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకుంటే కొంచెం ఉప్పుగా ఉంటే బాగుంటుంది. ఇలా ముందుగానే నీళ్లు కాగబెట్టి వేసుకోవడం వల్ల పులావ్ అనేది తొందరగా అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ముక్క అనేది గట్టి పడకుండా చాలా టెండర్గా, చాలా జ్యూసీగా వస్తుంది. ఇలా ఒకసారి వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఎక్కువసార్లు గరిటె పెట్టి తిప్పకుండా 1-2 సార్లు ఇలా పైన తిప్పుకుంటే రైస్ అనేది పలుకులుగా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఈ స్టేజ్లో ఒకసారి చూసుకొని ఇలా నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కావాలంటే మీరు ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేసాను. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ దమ్మిచ్చేసి ఒక 1/2 అవర్ పాటు పులావ్ని అలా వదిలేసేయాలి. అంతేనండి. అండ్ సూపర్ టేస్టీ డిలీషియస్ కుండ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.
కుండ బిర్యానీ అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందేమో, కష్టంతో కూడుకున్న పనేమో అని చాలామంది ట్రై చేయరు. బట్ నేను చూపిస్తున్న ప్రాసెస్లో చాలా సులువుగా అనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కన్నా సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ ఈజీగా అయిపోతుంది. అండ్ అంతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.